సరే, గణవరంలో మన పేరునాని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు, కేసు నుండి పారిపోతాడని దాన్ని కేసు నుండి పారిపోతాను. ఆయన ముందు భాష సరిగ్గా మాడితే బెటర్ అని నేను హితపలుకుతున్నాను. లోకేష్ బాబు తిట్టాల్సిన అవసరం ఏముంది? లోకేష్ బాబు టీసీఎస్ 10,000 ఉద్యోగాలు తెచ్చినందుక, కాగ్నిజెంట్ కంపెనీ నుంచి 8,000 ఉద్యోగాలు తెచ్చినందుక, ఏరోస్పేస్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు మేము ఇవ్వలేం భూ అని కేబినెట్ లో చెప్పి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్పిన వెంటనే మా రాష్ట్రానికి రండి, బెంగళూరు దగ్గర 8,000 ఎక్కడ వస్తారు అని చెప్పి పిలిచినందుక ఎందుకు తిడుతున్నారు మీరు? అసలు మీరు రాజకీయ విమర్శలు చేయదలుచుకున్నారా? ఇప్పుడు లోకేష్ బాబు తెలుగు రాదని వాదించిన మీరు ఇవాళ ఆ మాటలు మాట్లాడే పరిస్థితి లేదు. మనిషి మారాలంటే లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకోవాలి. స్టాన్ఫోర్డ్ లో చదివి, ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇవాళ తెలుగు అనర్గళంగా గంటల పాటు మాట్లాడే పరిస్థితి. అలా మీరు కూడా భాష నేర్చుకోవాలి. పూర్ణ లోకేష్ బాబుని తిడితే మీరు అది అవుతారని నేను అనుకోవట్లా. అంటే నా గురించి అయితే నేనైతే ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్య చేయాల. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు మాట్లాడారు, నా డాష్ కొడుకులో అయ్యాను. నేనైతే అక్కడ మాట్లాడే సంస్కారం నాకు లేదు. నాకు ఓటేసినా అయిపోయినా నేను ఎవరిని అలాంటి వ్యక్తిగత దోషంలో అలాంటి పరిస్థితి నాకు లేదు. అలాగే గన్నవరం నియోజకవర్గంకి వచ్చి మీరు అడిగింది చూపిస్తాను. నేనైతే ఆయన ఎప్పుడు విమర్శిస్తాను. తప్పుడు కేసులే కాకపోతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 173 మంది జైలుకి వెళ్ళినోడు ఎవరన్నా ఏ నియోజకవర్గంలో ఉందంటే గన్నవరం నియోజకవర్గంలో మాత్రం. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా? 2019 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం శాసనసభ్యులు 2018లో పట్టాలు పంచి పెట్టారంట, దొంగ పట్టాలు ఏం చెప్పని ఆలోచన. దీనికి సమాధానంగా నా గన్నవరం వచ్చి మాట్లాడారు కాదు పేరునాని గారు. నేను సూటిగా అడుగుతున్నా, ఒక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పరిచయం ఉంది, నా పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పొచ్చు. పేరునాని గారిని సూటిగా అడుగుతున్నా, 2000 దొంగ కేసులు నేను పెట్టాలా, నేను ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధం, మీరు వస్తారా? గన్నవరంలో 10 ఏళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనవి, గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్ ఎన్ని కేసులు నమోదైనవి, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. ఏ ఒక్క స్టేషన్లోనూ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టాలా? గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు 100ల సంఖ్యలో కూడా వాళ్ళు నమోదు అవట్లా. వీడియో ద్వారా చెక్ చేసుకోవచ్చు, ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు. ఆయన డేటాతో చర్చకు వస్తారంటే నేను సిద్ధం. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను. నేను బందర్ రమ్మన్నా వస్తా, విజయవాడలో మాట్లాడమన్నా వస్తా. ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది. దీన్ని ఊరినే ఛాలెంజ్ చేసుకుంటూ పారిపోయాడు అంటూ ఏంటి కరెక్ట్ కాదు. బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా, కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని అఘోరంగా మాట్లాడాలా? ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా అని నేను అడుగుతున్నా. నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్తే మా అమ్మాయి ఎవరో వస్తారంటే చర్చ కంటే అది కరెక్టా? అంటే మీరు 2019లో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది, ఆ రోజున డాక్టర్ దుట్టా రామచంద్ర గారు 2014లో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ 5వ తారీఖున దొంగ పట్టాలు పంచుతుంటే, నకిలీ పట్టాలు పంచుతుంటే ఆయన ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఎంఆర్ఓ లేడీ, ఆవిడ పేరు మర్చిపోయారు, ఆవిడ దగ్గరికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తే అది నిజమని నమ్మి ఆ పట్టాలన్నీ పెట్టి కేసు పెట్టిన పరిస్థితి. తర్వాత 2019లో ఇదే పేరునాని గారు మర్చిపోయి ఉంటాడు. గతం మర్చిపోతే భావ్యం కాదు నాని గారు. గతంలో ఆంధ్రజ్యోతి పేపర్లో అతను పార్ట్ టైం మారడానికి 2 రోజుల ముందు ఈ ఇళ్ల పట్టాల కేసు మంత్రి పేరు నాని, ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, మంత్రి పేరు నాని గన్నవరం ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఇది చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వచ్చిందా రాలేదా నాని గారు ఒకసారి చూసుకోండి. 2019 సెప్టెంబర్లోనో ఎప్పుడో డేట్ గుర్తులేదు కానీ ఆ రోజున తహసీల్దార్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో పెట్టాడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టాడా నాని గారిని అడుగుతున్నాం. నకిలీ ఇళ్ల పట్టాల కేసు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో నేను అప్పుడు ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నా ప్రత్యర్థి విమర్శించినట్టు విమర్శించలా, ఆయన సతీమణిని నేను విమర్శించలా. చంద్రబాబు గారి సతీమణి గారిని, లోకేష్ బాబు గారిని నేను ఎప్పుడు వైసీపీలో పోటీ చేసినప్పుడు కూడా విమర్శించలా. ఇంకా ఖండించా. ఆ రోజు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాడకూడదని ప్రెస్ మీట్ పెట్టి ఖండించా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను టీవీ 9 అని ఎన్టీవీ అని పిలిచి విజయవాడలో మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ తప్పుడు కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు జరిగినప్పుడు చట్టం ముందు వీడియో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వీడియో ఈ రికార్డింగ్లు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని పనే చేస్తుంది. కానీ నేను చేసింది ఏంటని అడుగుతున్నా. నేను ఇంకోటి కూడా ఆ రోజు నేను ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నా.
నేను ఎక్కడున్నాను అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకుని మాట్లాడితే మంచిది నాని గారు. నేను మీ గురించి ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చేయాలా, కానీ మీరు గన్నవరం వచ్చి మీరు అంత గతంలో కూడా పద్దాక అభ్యర్థి అన్నప్పుడు కూడా నేను మీ గురించి చెప్పలేదు. కానీ మొన్న గన్నవరం వచ్చి మీరు ఇట్లా మాట్లాడినాక మచిలీపట్నం వచ్చే మాట్లాడదామని నేను ఆగే ఆ రోజు నుంచి. నేను తప్పుడు కేసులు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసు ముమ్మాటికి నిజం. అది ఎవరికైనా అర్థమవుతుంది చూసే మనుషులకి. ఏ తప్పుడు కేసు పెట్టలా, గతంలో పెట్టిన కేసులు తప్ప. నాకు నేనుగా వెళ్లి ఏ కేసు పెట్టాలో నిరూపించాలని పేర్నాని గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయన చర్చకు వస్తే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. అలాగే నాకు రాజకీయాల ఇంట్రెస్ట్, అందుకే బందర్పోర్టుకి సంఘీభావం ప్రకటించక 5 లక్షలు పెట్టి ఆర్టికల్ రాసి యాడ్ ఇచ్చారు. అంతే తప్ప నేనేమి ఒకసారి నా ఇల్లు అప్రూవల్ అయిపోయింది, నేను పోటీ చేయలేదని అట్లా మాటలు రాదు. రాజకీయ విమర్శ నేను చేయదలుచుకోవట్లేదు, ఇక్కడ దాపేద్దాం అనుకుంటున్నాను నేను. కానీ ఇవాళ నేను ఎప్పుడన్నా కుంభకోణాలు జరిగినాయంటే నేను ఎప్పుడన్నా మాట్లాడాను అంటే మౌనం అర్థాంగీకారం అని మాట్లాడిపోతే ఇట్లా మాట్లాడతారా? నేను మాట్లాడతాం అయితే సభ్య సమాజం తలదించుకునే భాష నేను మాట్లాడేది, కానీ నేను మంచి భాష మాడతా. చర్చకి సిద్ధం. అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన, లోకేష్ గారిని విమర్శించిన, చంద్రబాబు గారిని విమర్శించిన ఈ రాష్ట్రానికి ఏం ప్రయోజనం అడుగుతున్నా. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు మైక్ ఇవ్వకపోతే మాట్లాడేసింది పోయి అసెంబ్లీని అవమానిస్తారా? మరి పార్లమెంట్కి ఎందుకు వెళ్తారని అడుగుతున్నారు. 4 ఎంపీలు వెళ్తే పార్లమెంట్కి ఎందుకు వెళ్తారు? మీకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ మీకు ఇచ్చారా? ఆయన ఎంపీగా పోటీ చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల నుంచి తప్పుకున్నా నేను పోటీ చేయనని నాతో కూడా చెప్పిన పరిస్థితి. ఇది వ్యక్తిగతంగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకునే న్యాయం కాదు, నేను మాట్లాడదలుచుకోవాలి. కానీ నేను పోటీ చేయడం, మా అబ్బాయి పోటీ చేస్తానని నేను గతంలో చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పోటీ చేసినప్పుడు ఇవాళ ఆయన ఎందుకు అంత యాక్టివ్ అవుతున్నాడు? ఏమైనా ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉందా? లేదు. ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు, బందర్ అయితే డెవలప్ అవ్వలేదు, కానీ బందర్లో మంత్రి పదవులు వస్తాం వల్ల కొంచెం ఎక్స్ట్రా ప్రవర్తిస్తున్నారు నాకు అనుమానం. ఆ రోజు 83 నుంచి బందర్కి 27 మంత్రులు ఉన్నాయి. గెలిచినప్పుడల్లా మంత్రి అవుతున్నారు. ఇక మంత్రి అయితే చాలు అనుకుంటే అది నియోజకవర్గానికి కూడా స్పెషాలిటీ తప్ప మీకు ఉందని భావిస్తే అది మీ పొరపాటు. మీ తండ్రి గారు మంత్రి చేశారు, మీ తండ్రి గారు గౌరవంగా బతికారు, మీ తండ్రి గారు ఎక్కడ బూతులు మాట్లాడినట్టు కానీ ఎక్కడ అసభ్యకర మాటలు మాట్లాడినట్టు కానీ ఎవరు అనరు. పేరు కృష్ణమూర్తి గారు అంటే ఈ జిల్లాలో అందరికీ గౌరవం నేను భావిస్తున్నాను. అది కన్నెల కోటేశ్వరరావు అవ్వచ్చు, బోరగడ్డ నిరంజన్ అవ్వచ్చు, ఏ క్యాస్ట్ అయినా ఏ నాయకుడైనా అలాంటి జిల్లా ఇది. మహానుభావులు లేని జిల్లా మీద గుడివాడ శాసనసభ్యుడు అతను మాజీ శాసనసభ్యుడు మాట్లాడతాడు. గన్నవరం, మచిలీపట్నం ఉన్న 7 నియోజకవర్గాల్లో మహానుభావులు పుట్టిన గడ్డ, భాష కోసం పనిచేసిన గడ్డ, భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పనిచేసిన గడ్డ మీద వీళ్ళు భాషతో నగ్గుబాటుకు గురి చేస్తున్నారు. దయచేసి మీరు తెలుగు మాట్లాడుతూ నేర్చుకోవాలని కోరుతున్నాం. గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కుంటుపడితే యుద్ధ ప్రాతిపదికన చేపిస్తున్నాం. యాక్చువల్గా 5 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, కానీ ఇంకో 4-5 మాసాల్లో టెర్మినల్ బిల్డింగ్ అవుతున్నాం. భూముల సేకరణ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా సేకరించేది లేదు. 1395 ఎకరాలు ఉంది. అది సఫిషియంట్. గన్నవరం ఎయిర్పోర్ట్, బాంబే ఎయిర్పోర్ట్ లోనే 1395 ఎకరాలు ఉంది. ఇప్పుడు మేము కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ ఎయిర్పోర్ట్ చేయట్లా, ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ మాత్రం మేము కడుతున్నాం. అట్లాగే ఇంకొక ఆయన చెప్తాడు, పద్దాక గన్నవరం వచ్చి మాట్లాడేవాడు. ఇప్పుడు ఆరోగ్య విషయంలో ఎవరు మాట్లాడకూడదు మన సభ్య సమాజంలో బతికేటప్పుడు. ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. బైపాస్ సర్జరీ జరిగినప్పుడు మా నాన్నగారికి కూడా బైపాస్ సర్జరీ జరిగింది 2 సంవత్సరాల క్రితం. రమాకాంత్ పాండే అని బాంబే డాక్టర్ దగ్గర చేయించాను. డాక్టర్ గారి దగ్గర మంచి డాక్టర్. అప్పుడు నేను మా నాన్నగారికి ఆపరేషన్ చేసి 15 రోజులు అక్కడ ఉన్నా. ఈ చెస్ట్ బ్యాండ్ ఇస్తారు, ఎందుకంటే పైన హీల్ అయిపోతుంది కానీ లోపల కట్ చేసింది హీల్ అవడానికి టైం పడుతుంది. 15 రోజులు, నెలలో 2 నెలలు చదువుతారు. 4 నెలలైనా వేసుకుని తిరుగుతున్నారు బ్యాండ్లు. ఇక్కడ పెట్టుకుంటారు. ఏందండి ఇవన్నీ? అంటే మీరు చంద్రబాబు నాయుడు కమాన్ రా నా మీద పోటీ చేయి, లోకేష్ కమాన్ రా నా మీద పోటీ చేయి. ఇప్పుడు మాట్లాడాలి కదా. పవర్ ఇస్ పవర్ అని నేను అప్పుడు కూడా చెప్పాను. ఎన్నికల ముందు కూడా పవర్ నుండి ఎవరైనా మాట్లాడతారు. కానీ మీరు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాడటం భావ్యం కాదని తెలియజేస్తున్నాం. దయచేసి మళ్ళీ నా మీద ప్రెస్ మీట్ పెట్టండి. మీరు నన్ను విమర్శిద్దాం అనుకుంటే సబ్జెక్ట్ మాట్లాడి విమర్శించండి. నేను తప్పు చేస్తే విమర్శించండి. గన్నవరం కాన్స్టిట్యున్సీలో హెచ్సిఎల్ కి సిఎస్ఆర్ ఫండ్ ఉంటే అది మచిలీపట్నం గుడివాడలో ఖర్చు పెట్టారు 1,50,00,000. కాన్స్టిట్యున్సీలో నాదంటూ ఉంది హెచ్సిఎల్. నేను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాజకీయాల్లోకి వచ్చా తప్ప పనికిమాల పనులు చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలా.
నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి పరుష పదజాలు మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతా. మన భాష కోల్పోయిన రోజున మన జెంటిల్మెన్ అనరు, డాబర్మెన్ అంటారనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నాను. వ్యక్తిగతంగా నోరు పారేసుకుంటాం అనేది రాజకీయ నాయకులు తక్షణం మారాల్సిన అవసరం ఉంది. మీరు రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదు, తెలుగు భాషకు కూడా అన్యాయం చేస్తున్నారు. అంటే ఇలాంటి తెలుగుని అసలు తెలుగు రాయటం, తెలుగు మాట్లాడటం, కొన్నాళ్ళకి తెలుగాళ్ళు అంటే మద్రాసీలుగా ఉన్నప్పుడే పర్వాలేదేమో, ఇప్పుడు తెలుగాళ్ళు అంటే బూతులు తిప్పుకుంటారనే పరిస్థితి మీరు తెస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏమాత్రం మంచిది కాదు. మీ మనుడే ప్రశ్నార్థకం అవుతుంది. అలాగే ఇదే భాష కంటిన్యూ చేస్తే నేను బలంగా నమ్ముతున్నాను. మీరు ఏ పార్టీ రాజకీయాల్లో ఉన్నా, మీరున్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీ ఉన్నా, అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలే, రాష్ట్ర ప్రజల కోసం, ప్రజాహితం కోసం పనిచేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇలా చేయడం ధర్మమా అని అడుగుతున్నాను. నేను తప్పుడు కేసులు పెట్టలేదు, నేను బహిరంగ చర్చకు సిద్ధం. మచిలీపట్నం వచ్చే చెప్తున్నా. పేరు నాని గారు నేను చర్చకు సిద్ధం. మీరు ఈ లోపు రికార్డులు తెచ్చుకోండి. పటమడ పోలీస్ స్టేషన్, నొన్న పోలీస్ స్టేషన్, గన్నవరం పోలీస్ స్టేషన్, ఆత్మూరు పోలీస్ స్టేషన్, వీరవల్లి పోలీస్ స్టేషన్, హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో గతంలో ఎన్ని కేసులు నమోదైనవి, నేను శాసనసభ్యుడే 13 మాసాల కాలంలో ఎన్ని కేసులు నమోదైనయో మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీరు అవి తీసుకుని వస్తే నేను కూడా వస్తా. దీనికి ఓకే, మనుషుల్ని మంది బార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను ఒక్కడే వస్తా, మీరు ఒక్కడే రండి. కూర్చుని ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు చెప్పినా సరే, నేను చెప్పినా సరే. కానీ నేను చేయని దాన్ని, నాకు సంబంధం లేని దాన్ని నాకు ఆపాదించడం మాత్రం దుర్మార్గం. ఆ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? ఏది కాదని చెప్తారు మీరు. తప్పుడు కేసులు పెట్టింది ఎవరు? అసలు అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మంత్రిగా ఉన్న మీరు, నేను మంత్రిగా ఉన్నాను అనుకుంటున్నా, సబ్జెక్టు కరెక్షన్ ఖండించావా? ఏ రాజకీయ పార్టీ అయినా ఇది మీ తండ్రి అయితే ఖండించేవాడు గ్యారంటీగా అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడు ఏ రోజు మచిలీపట్నం వచ్చి మీ గురించి నేను మాట్లాడలేదే. చర్చకి రమ్మంటే ఒక ఆయనండి, నేను తెలీదా మీకు? ఈ జిల్లాలో నేను ఒక్కడే ఓడిపోతే, బొప్పన గోకుమార్ గారు నేను ఇద్దరు ఓడిపోతే, ఈ జిల్లా మొత్తం తిరిగిన పాదయాత్రలు తిరిగిన ఇద్దరిని పార్టీ నుంచి సాగనంపలేదా? మీరు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా 5,000 కోట్ల టన్ను 8,500 కోట్లు తీసుకెళ్లి 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆ బ్యాంక్ దిశ మార్చి 15 కోట్ల లాభం ఉన్న బ్యాంక్ 70 కోట్లు తీసుకెళ్లి జీవోలు తెచ్చి పిల్లలు చదువుకుంటా రుణాలు ఇచ్చి రైతులు వ్యవసాయం దూరంగా ఉన్నారని, కౌలు రైతులు చచ్చిపోతే 1,00,000 ఇచ్చి, రైతు చచ్చిపోతే 1,00,000 ఇచ్చి, ఇన్ని మంచి పనులు చేసి నన్ను తీగేదా అని అడుగుతున్నా. ఇదేనా వైసీపీ కోరుకునే అభివృద్ధి అని అడుగుతున్నా. నాదే బెస్ట్ ఎగ్జాంపుల్ గానే భావిస్తున్నా. అలాగే ఇక మంత్రి చేశామని ఏది పడితే మాట్లాడితే ప్రజలు శిక్షిస్తారనేది ప్రాథమిక నిజం. కృష్ణా జిల్లాలో 83 తర్వాత గోవాడ మల్లికార్జున గారు గాని, అంకెం ప్రభాకర్ గారు గాని ఇప్పటి వరకు మంత్రి చేసినట్టు మళ్ళీ గెలిచిన దాఖలా లేదు. అంటే కండకావరంతో విరమిగితే మంత్రులనే దీంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవన్నీ మనకు ప్రజలు ఇచ్చిన భిక్ష. పార్టీకి 40-45% ఓటింగ్ ఉంటే, మిగతా ఓటింగ్ నాయకుడికి ఉంటే గెలిచే పరిస్థితి. మీరు మచిలీపట్నంలో పోటీ చేయనని చెప్పి గన్నవరం వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటే, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీరు మీ పార్టీ విధి విధానాలను తీసుకెళ్ళండి. అంతేగాని మీరు పరుష పదజాలం వాడతాం, బూతులు చెడతాం మాత్రం సభ్య సమాజం హర్షించదు. పేర్నాని గారు, నేను మీలాగా ఒక ఆయన అంటలా డైరెక్ట్ గా పేర్నాని గారు నేను సూటిగా చెప్తున్నా, నేను చర్చకు సిద్ధం. నేను దొంగ కేసులు పెట్టలా. 2019 నకిలీ ఇళ్ల పట్టాల కేసు డాక్టర్ రామచంద్రరావు గారు పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. మరోసారి చెబుతున్నా, అతను పార్టీ మారే 2 రోజుల ముందు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పేరున్నాని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకటరావు ఇలా చేస్తున్నారని చెప్పి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వేయడం వచ్చిందా రాలేదా నాని గారిని అడుగుతున్నాం. అంటే మీరు మాట్లాడేది ఎవడు పడితే అడితే బూతులు తిడతాం, పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, డాష్ అంటాం, ఆ డాష్ అంటాం. ఏంటండి ఈ సభ్య సమాజం హర్షిస్తుందా? అంటే చదువు సంస్కారం నేర్పించి మీరు గ్రాడ్యుయేట్ అయిన ఇట్లా మాట్లాడుతుంది మీకే అవమానకరం. ప్రజల్లో ఏ పార్టీకైనా కొంతమంది ఉంటారు, 40 మందే ఉంటారు, 45 మంది పార్టీ సైడ్ ఉంటారు, న్యూట్రల్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు చదువుకున్న కాలేజీ గురువులు కానీ, మీరు చదువుకున్న స్కూల్ గురువులు కానీ దీన్ని హర్షిస్తారా? ఎట్లాంటి జిల్లాని ఎలా తీసుకెళ్తున్నారు మీరు? కృష్ణా జిల్లా మనుగడని మీరు, కృష్ణా జిల్లా రాజకీయంగా ఈ రాష్ట్రానికి రాజకీయం నేర్పిన జిల్లాలో మహానుభావులు వెళ్ళి గడ్డ మీద ఇలాంటి పరిమాణాలు మాట్లాడుతుంటే ఏం చేయాలండి? దయచేసి మీరు కూడా చూపించొద్దండి. దయచేసి ఇది పిల్లలను కూడా సభ్య సమాజంలో పిల్లలను కూడా పక్కదారి పట్టించే కార్యక్రమం అవుతుంది.
పిల్లలు కూడా బూతులు మాడతా కరెక్ట్ ఉండే పరిస్థితి. బూతుల మీద చట్టం తేవాల్సిందే ఒక శాసనకర్తగా, గన్నవరం శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరతాం. రేపు అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని ప్రస్తావించి ఎట్టి పరిస్థితుల్లో తెలుగు భాషను నగ్గుబాటు గురి చేసినా, బూతులు దిక్కినా శిక్షలు మారాల్సిందే. చట్టం దాని పని చేయడానికి అధికారులు కేవలం శాసనాలు చేసినట్టు అమలు చేసే అధికారులు మాత్రమే ఏ స్థాయిలైనా చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బూతులు తిట్టేవాళ్ళ మీద, ఆడవాళ్ళని అగౌరవపరిచేవాళ్ళ మీద తక్షణం భాష మీద మనం చట్టం తేపోతే ప్రభుత్వం ఎలాగే పెట్టరైపోయే పరిస్థితి ఉంది. ఇది తెలుగు భాషకి మనం చేసే అన్యాయం, అవమానం. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ కూడా ఘోషిస్తుందని భావిస్తూ దయచేసి మీ భాషను కంట్రోల్ పెట్టుకోవాల్సిందే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి, నాకు అందరితో ఏం పని. నేను అమరావతి గురించి మాట్లాడినా శాసనసభలో మొట్టమొదటిసారి శాసనసభ్యుడానికి అమరావతి కలపమని అడిగా నేను. రాజకీయంగా విమర్శించండి, పార్టీలు విమర్శించండి, లోపాలుంటే చెప్పండి. ఈ బూతులు తిట్టే కార్యక్రమాన్ని తక్షణం ఆపకపోతే ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో చట్టం చేయాల్సిందే. అప్పుడే దీనికి పురుష పడదు తప్ప లేదంటే ఇటు చూస్తా ఊరుకుంటే ఇలాగే ఉండే పరిస్థితి. ఇంకెన్నేళ్లున్నా ఇంకా 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 ఈ భాషకు అవమానం చేసిన అవుతాం. తెలుగు భాష, తెలుగుడు అనే గుర్తింపుని ముందు పొందండి, ముందు మనుషులు అనేది గుర్తారండి. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల కోసం మీరు క్యాబినెట్ తెలుగు భాష మీరు దాని గురించి ప్రస్తావించారు. క్యాబినెట్ లో నేను ఒక సెంట్ ఎక్కువ మంది కూడా అడిగాను. తెలుగు భాష కోసం ఇక్కడ నుంచి నెల్లూరు దాకా మన ఐడెంటిటీ తెలుగు అండి, దాన్ని చంపుకుంటే ఎలా? మా జర్నలిస్ట్ పాఠశాల మీకు మంచి సైడ్